అమ్మ ఫోన్ చేసి మార్నింగ్ వస్తున్నానమ్మా అని చెప్పింది. సో నేనైతే ఇంక పప్పుచారు అయితే వండేసాను సాటర్డే కాబట్టి. సో ఇంక బయటికి వెళ్ళి చూసేసరికి అయితే వచ్చేసారు. నాన్నకి డ్యూటీ టైం అయిపోతుందని ఇలా వచ్చి ఇలా అయితే చూసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈడైతే అస్సలు వదలడండి, ఎవరు వచ్చినా వాళ్ళతో నిలిపోతాననే అంటాడు. ఇంకా అమ్మోళ్ళు అయితే దిగబెట్టేశాను. ఇంకా 1 km నడుచుకొని అయితే వెళ్ళాలండి, మా ఊరు దూరం కాబట్టి. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే నా కోసం అమ్మోళ్ళు అయితే నా కోసం ఏమేమి తెచ్చారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఏ తల్లిదండ్రులకైనా తన పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. సో మా నాన్న చూడండి చెర్రీస్ నుంచి ఏవేవి తెచ్చాడో. నిజంగా ఇవి చూసాక నాకైతే నవ్వు వచ్చింది. 10th నుంచి మా నాన్న ఇలానే తెస్తాడు ఏవి తెచ్చినా. ఇంకా మా అమ్మ అయితే ఓన్లీ ఫ్రూట్స్, ఈ బాదం మాత్రమే కొన్నదంట, మిగతావన్నీ మా నాన్నే కొన్నారు. సో ఇంకా ఇవన్నీ నాకైతే హాస్టల్ లైఫ్ గుర్తొచ్చిందండి. హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న అన్నీ తెచ్చేవాడండి. సో ఇప్పుడు పిల్లయ్యకు కూడా ఇలానే తెస్తున్నాడు. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, వెళ్ళేటప్పుడు అయితే దానికి మించి బాధండి. ఇది ప్రతి ఆడపిల్లకి కూడా ఉంటుంది. సో ఇంకేం చేస్తాం, తప్పదు కాబట్టి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్.